బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ విజయసాయిరెడ్డికి జగన్ షాక్ ఇచ్చారు. నిన్నటి వరకు 5 పార్లమెంటు స్థానాలకు రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న ఆయన్ను ఇప్పుడు కేవలం నెల్లూరుకే పరిమితం చేశారు. మొన్ననే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పేరును ప్రకటించారు. విజయవాడ, మచిలీపట్నం, బాపట్ల, గుంటూరు, నర్సరావుపేట కోఆర్డినేటర్ గా అయోధ్య రామిరెడ్డిని నియమించారు. అయితే బాపట్ల సిద్ధం సభను దగ్గరుండి చూస్తున్న విజయసాయిరెడ్డికి ఇలా జరగటం కొంత చర్చనీయాంశమవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శివ అందిస్తారు. శివ, విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక ఇప్పుడు ఇన్ఛార్జిగా ఆయన్ని తొలగించడం 5 నియోజకవర్గాలకి చర్చనీయాంశంగా మారింది. డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఎంపీ కీలక నేత, వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2గా చలామణవుతున్న విజయసాయిరెడ్డికి సరిగ్గా 4 నెలల క్రితం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. గత 5 సంవత్సరాల కాలంగా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆయనకు పూర్తి స్థాయిలో ప్రయారిటీ తగ్గించిన పరిస్థితి కనిపించింది. తాజాగా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ 3-4 నెలలుగా ఆయనకు మళ్ళీ ప్రాధాన్యత పెంచిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత తాజాగా చూసుకుంటే ప్రస్తుతం ఆయన్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి నెల్లూరు ఎంపీగా వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన బరిలోకి దింపారు. సో ఈ నేపథ్యంలో తాజాగా చూసుకుంటే ఆయనకు సంబంధించి ఉమ్మడి గుంటూరు అంటే బాపట్ల జిల్లా, నరసరావుపేట జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, ఈ 5 జిల్లాలకు సంబంధించి కూడా విజయసాయిరెడ్డి నిన్న అర్ధరాత్రి వరకు కూడా రీజనల్ కోఆర్డినేటర్గా కొనసాగారు. ఈ నెల 10వ తేదీన బాపట్ల జిల్లాలో జరగబోతున్న సిద్ధం సభకి అన్ని తానై వ్యవహరిస్తున్నారు. జన సమీకరణకు సంబంధించి కానీ, విభేదాలు పరిష్కరించడంలో కానీ, వివాదాలు చెక్ పెట్టడంలో కానీ, ఏదైతే ఈ 5 జిల్లాల పరిధిలో ఉన్న విభేదాలు పరిష్కరించడం, ఎక్కడైతే 2 గ్రూపులు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించి అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి నియోజకవర్గంలో ఒకే వ్యక్తి ఉండేలాగా కార్యాచరణ రూపొందిస్తూ ఈ నెల 10వ తేదీన జరగబోయే సిద్ధం సభని భారీ ఎత్తున విజయవంతం చేయడానికి సాయిరెడ్డి తన భుజంపై వేసుకున్న పరిస్థితి కనిపించింది. కానీ అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం కీలకమైన నిర్ణయం తీసుకుంది నిన్న సాయంత్రం అర్ధరాత్రి పూట. ప్రధానంగా ఏదైతే ప్రస్తుతం విజయసాయిరెడ్డికి ఉన్న బాపట్ల, నరసరావుపేట, గుంటూరు జిల్లాల్ని, ప్రకాశం జిల్లాల్ని తప్పిస్తూ ఈ 4 జిల్లాలని కూడా ఎవరైతే విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాలకి, కృష్ణా జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్నారో రాజ్యసభ సభ్యులు ఎంపీ అయోధ్య రామిరెడ్డికి రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగిస్తూ వైఎస్ఆర్సీపీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. గతంలో ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి గుంటూరు, నరసరావుపేట ఉంది, వాటిని తప్పించి విజయసాయిరెడ్డికి ఇచ్చారు. తాజాగా మళ్ళీ విజయసాయిరెడ్డి తప్పించి ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆయన నెల్లూరు జిల్లా ఎంపీగా, నెల్లూరు పార్లమెంటుకి సంబంధించి ఎంపీగా బరిలో దిగబోతున్న నేపథ్యంలో ఆయన్ని ఆ జిల్లాకే పరిమితం చేస్తూ వైఎస్ఆర్సీపీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఉత్తేజపరచడంలో కానీ, ఉల్లాసం చేయడం కానీ, సోషల్ మీడియా యాక్టివ్ చేయడంలో కానీ సాయిరెడ్డి చాలా కీలకంగా వ్యవహరించిన పరిస్థితి. కానీ అటువంటి వ్యక్తిని నేను కేవలం ఒక జిల్లాకే మాత్రమే వైఎస్ఆర్సీపీ అధిష్టానం పరిమితం చేయడంతో రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో కొంత అయోమయం అయితే నెలకొనుంది. మరి విజయసాయిరెడ్డికి సంబంధించి ఏ రకంగా తీసుకుంటారు? ఆయన ఖచ్చితంగా పార్లమెంటు బరిలోనే నిలుస్తానని చెప్పారు. కానీ ఆయనకైతే మాత్రం రాజకీయంగా, వ్యక్తిగతంగా వైఎస్ఆర్సీపీకి ఆయనకి ఈ విధంగా చేయడం కొంత ఇబ్బందికరమని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే ఒక వాదన అయితే వినిపిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చక్రం తిప్పి 2019 ఎన్నికల్లో గెలుపు కోసం విశేషమైన కృషి చేసి, అలాగే రానున్న రోజుల్లో ఇంకా కృషి చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన్ని ఒక జిల్లాకే పరిమితం చేసి షాక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ. మరో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. అయితే మొత్తం ఎపిసోడ్లో పశుసంవర్ధన శాఖ జాయింట్ డైరెక్టర్ హస్తం ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే 4 ప్రభుత్వ అధికారులను ఏసీబీ అరెస్టు చేసింది. రికార్డుల్లోకి బినామీ ఖాతాల వివరాలను ఎంట్రీ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మొయినుద్దీన్ నుండి పెద్ద మొత్తంలో జేడీ లబ్ధి పొందారు. రైతుల డబ్బులు కొట్టేసి ఇప్పటికే మొయినుద్దీన్, అతని కుమారుడు ఇక్రమ్ విదేశాలకు పారిపోయారు. త్వరలోనే జాయింట్ డైరెక్టర్కు నోటీసులు ఇచ్చి ఏసీబీ విచారించనుంది.
ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, గొర్రెల స్కామ్ కు సంబంధించి ఏసీబీ దర్యాప్తు మీద డీటెయిల్స్ ఏంటి? పశుసంవర్ధక శాఖల్లోని అసిస్టెంట్ డైరెక్టర్లతో పాటు మరో ఇద్దరిని కూడా ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన ఏసీబీ ఈరోజు నిన్న సాయంత్రం వరకు కూడా 3 రోజుల పాటు దర్యాప్తు చేసి వారిని విచారించింది. కస్టడీలో 3 రోజులు ఉంచుకొని విచారించిన ఏసీబీ అధికారులు చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టడం జరిగింది. అయితే జాయింట్ డైరెక్టర్గా ఉన్న మరో అధికారి పాత్ర కూడా ఇందులో ఉన్నట్టు నిందితులు చెప్పడం జరిగింది. ఆయన ఒత్తిడి మేరకే మేము ఏదైతే బ్యాంకు అకౌంట్ల బినామీల అకౌంట్లకి నగదు మళ్లించామని చెప్పేసి ఏసీబీకి చెప్పడంతో ఆ జాయింట్ డైరెక్టర్ పైన కూడా ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది రేపు. ఎందుకంటే దాదాపు 2,10,00,000 రూపాయల నగదు ఏదైతే గొర్రెలు అమ్మినారో ఆ రైతులకు సంబంధించిన నగదు అంతా కూడా బినామీ ఖాతాలోకి మళ్లించారు కాబట్టి దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈ అధికారితో పాటు ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది, ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ స్కీమ్ అమలు చేశారు. స్కీమ్లో చాలా నగదు కూడా దారి మళ్ళినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఆధారాలు వెల్లడించారు. కాబట్టి ఈ నలుగురు ఇచ్చిన సమాచారంతో పశుసంవర్ధక శాఖలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనబడుతుంది. ఇక ఆవులు అదేవిధంగా బర్రెల స్కీమ్లో కూడా అవినీతి జరిగినట్టు ఏసీబీకి ఫిర్యాదులు రావడం, అదేవిధంగా చిత్తూరు జిల్లా పొంగనూరుకి సంబంధించిన ఆవులు అమ్మే రైతులు ఏసీబీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. మాకు కూడా ఇంకా 3 కోట్ల రూపాయల నిధులు రావాలి, ఆ వాటిని కూడా బినామీ అకౌంట్లోకి మోయినుద్దీన్ అదేవిధంగా పశుసంవర్ధక శాఖ అధికారులు మళ్లించారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఇక మోయినుద్దీన్కి సంబంధించి మోయినుద్దీన్కే ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు, ఇన్ని మోసాలకు పాల్పడ్డ మోయినుద్దీన్ని అధికారులు ఎందుకు సపోర్ట్ చేశారు, ఈయన వెనకాల ఎవరున్నారు, ఆ రాజకీయ నాయకుడు పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. కాబట్టి ఆ రాజకీయ నాయకుడు ఎవరు, మాజీ మంత్రికి సంబంధించిన అంచడుగా ఉన్నాడు. ఇతను చాలా కీలకంగా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్కి చాలా అనుబంధంగా మోయినుద్దీన్ కాంట్రాక్టుకి ఇవ్వడం పట్ల ఆయనతో సంబంధాలు ఉన్న వారి పాత్ర కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే మోయినుద్దీన్ ఆయన కొడుకు కూడా దుబాయ్కి పారిపోవడం జరిగింది. విక్రమ్ వారిని కూడా దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేసి ఈ స్కామ్తో పాటు మొత్తం ఎంత అవినీతికి పాల్పడ్డారు, ఈ స్కీమ్ పేరుతోని స్కామ్గా మార్చిన అధికారులు అదేవిధంగా కాంట్రాక్టర్లు, ఈ థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ల వ్యవస్థ తీసుకురావడం వల్లనే భారీగా ఈ అవినీతి జరిగిందని చెప్పేసి కూడా ఏసీబీ గుర్తించడం జరిగింది. ఎందుకంటే లబ్ధిదారులకు నేరుగా అందించకుండా కాంట్రాక్టర్ ద్వారా గొర్రెలు కొనుగోలు చేసి ఆ కొనుగోలు నుంచి ఏదైతే లబ్ధిదారు రైతులు ఉంటారో వారిని కూడా తీసుకెళ్ళి దాదాపు 1,60,000 రూపాయల విలువైన గొర్రెలు కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ అక్కడ 1,00,000 రూపాయలకు మాత్రమే విలువైన గొర్రెలు కొనుగోలు చేసి 60,000 రూపాయలు పక్కదారి పట్టించారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటిపైన కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఎందుకంటే గత ప్రభుత్వంలో దాదాపు 6,000 కోట్ల రూపాయలు గొర్రెల స్కీమ్కే విడుదల చేశారు. అంటే అందులో ఎన్ని నిధులు పక్కకు దారి పట్టాయి, అధికారులు ఇటు కాంట్రాక్టర్లు ఎంత తినేశారు దీంట్లో అనేది దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి ఇంకా దర్యాప్తులో అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుందని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే జాయింట్ డైరెక్టర్కు అందనున్న నోటీసుల మీద డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే బినామీల అకౌంట్లకు ఎందుకంటే ఈ గొర్రెలు అమ్మిన రైతులకు సంబంధించిన అకౌంట్లకి జమ చేయకుండా బినామీల అకౌంట్లకు మళ్లించినంటే ఇక్కడ పశుసంవర్ధక శాఖ అధికారుల పాత్ర, వాళ్ళు రిలీజ్ చేసే అమౌంట్ వాళ్ళు ఓకే అంటే తప్ప అకౌంట్లోకి వెళ్ళవు. కాబట్టి మోయినుద్దీన్కి సంబంధించిన బినామీలను ఎవరైతే పశుసంవర్ధక శాఖ పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లతో పాటు మరో జాయింట్ డైరెక్టర్ కూడా వీరికి సహకరించారు. జాయింట్ డైరెక్టర్ పాత్రతోనే ఆయన ఒత్తిడితోనే మేము ఈ అకౌంట్లోకి డబ్బులు మళ్లించామని చెప్పేసి కూడా కస్టడీలో 4 నిందితులు చెప్పడంతో ఏసీబీ అధికారులు ఆ జాయింట్ డైరెక్టర్ని కూడా నోటీసులు ఇచ్చి రేపు సోమవారం రోజు విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఆయన పాత్ర ఎంతవరకు ఉంది, ఆయనకు ఈ కేసుకు గల సంబంధాలు ఏంటి, ఎందుకంటే పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్లే నిధులు విడుదల చేశారు. ఎందుకంటే వీళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద రైతులు కూడా కొన్ని వివరాలు తీసుకొని ఏసీబీ అధికారులకు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ వివరాలలో వీరంతా కూడా రైతులకు కాకుండా బినామీ అకౌంట్లకు, ఎందుకంటే వారు ఎంక్వైరీ చేయకుండా 2,10,00,000 రూపాయల నిధులను ఎలా శాంక్షన్ చేశారు, వీరి వల్ల ఎంత కమిషన్ పొందారు, మోయినుద్దీన్ నుంచి జాయింట్ డైరెక్టర్ కూడా లక్షల రూపాయలు తీసుకున్నట్టు ఆరోపణలు నిన్న కస్టడీలో ఉన్న నిందితులు కూడా చెప్పడంతో ఆ జాయింట్ డైరెక్టర్ పాత్ర పైన కూడా విచారణ జరుపుతున్నారు. ఒకవేళ ఆయనకు సంబంధం ఉంటే ఖచ్చితంగా ఆయనను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించనున్నారు ఏసీబీ అధికారులు. నోటీసులు ఇచ్చి
ఈ నిందితులు ఇచ్చిన ఆధారాలన్నిటిని కూడా ముందు ఉంచి ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. ఇక పశుసంవర్ధక శాఖలో అన్ని స్కీములు కూడా స్కాములుగా మార్చిరనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మొత్తం పశుసంవర్ధక శాఖకు సంబంధించిన మొత్తం రివ్యూ కూడా చేస్తున్నారు ప్రభుత్వం. ఎందుకంటే ఏసీబీ ఇచ్చే రిపోర్ట్తో కూడా పశుసంవర్ధక శాఖలో అసలు ఏం జరిగింది, ఎన్ని నిధులు గోల్మాల్ అయ్యాయి, అధికారులు రాజకీయ నాయకుల అండదండలతోని కాంట్రాక్టర్లకి ఎందుకు ఒకే కాంట్రాక్టర్కి ఇంత పెద్ద మొత్తంలో కాంట్రాక్ట్ అందించడం జరిగింది, మోయినుద్దీన్కి సంబంధించి అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తారనే విషయం తెలుసుకొని మోయినుద్దీన్ ఆయన కొడుకు దుబాయ్కి పారిపోవడం జరిగింది. ఇప్పటికే మోయినుద్దీన్ ఆయన కొడుకు పైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఏసీబీ అధికారులు. వారు హైదరాబాద్ కానీ ఇండియాకి వచ్చిన తర్వాత వారిని అరెస్ట్ చేసి అవకాశం కనబడుతుంది. ఇక బర్లు ఏదైతే పాడి పరిశ్రమకు సంబంధించి బర్లు అదేవిధంగా ఏం జరిగిందనే పూర్తి విచారణ ఏసీబీ అధికారులు చేస్తున్నారు. ఇక్కడ అధికారుల పాత్ర కాంట్రాక్టర్ల పాత్రకు సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. బినామీ ఖాతాలకు సంబంధించి 10 అకౌంట్లో 2,10,00,000 నగదు వేసిన తర్వాత మొత్తం విత్డ్రా చేసేసుకున్నాడు మోయినుద్దీన్ అని చెప్పేసి కూడా అకౌంట్ హోల్డర్లు ఏసీబీ అధికారులకు చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా అకౌంట్లలో నగదు ఉంటే వాటిని ఫ్రీజ్ చేయాలని చెప్పేసి బ్యాంక్ అధికారులకు కూడా ఏసీబీ అధికారులు లేఖలు రాయడం జరిగింది. వాటిలో ఎలాంటి డబ్బు లేదని చెప్పేసి బ్యాంక్ అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన నిధులతో పాటు గొర్రెలకి అమ్మిన రైతులకి చెల్లించాల్సిన నిధులను కూడా రికవరీ చేసే పనిలో ఉన్నారు. వీళ్ళు కొన్న ఆస్తులు ఏదైతే డబ్బులు ఈ అక్రమంగా సంపాదించిన డబ్బులతో కొనుగోలు చేసిన ఆస్తులను కూడా జప్తు చేసి ఎవరైతే నష్టపోయిన రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.